అండ్ మేము దీక్ష తీసుకోవాలనుకుంటున్నాం, నా వయస్సు రీత్యా నేను శబరిమలకి వెళ్ళలేను, లేదా నా వృత్తి రీత్యా వెళ్ళలేను, నా పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా దేవాలయంలో నేను ఇరుముడి చెల్లించి దీక్ష విరమించుకోవచ్చు అంటే 100% చేసుకోవచ్చండి. శబరిమల అయ్యప్ప వేరు, మీ ఊర్లో ఉన్న అయ్యప్ప వేరు అనుకుంటే మీ ఊర్లో దేవాలయాలు కట్టి పూజలు చేయకండి. అక్కడ ఉన్న అయ్యప్పే, ఇక్కడ ఉన్న అయ్యప్పే. అవకాశం లేని వాళ్ళు అక్కడికి వెళ్ళట్లేదు, కానీ ఇక్కడ ఇస్తున్నారు. ఈ స్వామికి నిత్య పూజలు జరుగుతున్నాయా లేదా? ఉభయ తెలుగు రాష్ట్రాలు సుమారుగా 400 పైచలకు అయ్యప్ప స్వామి దేవాలయాలు ఇలా అయింది. అందులో సుమారుగా 300 పైచలకు దేవాలయాలకి 18 మడి ఉంది, పడి పూజలు జరుగుతున్నాయి, అభిషేకారాధన జరుగుతున్నాయి, ఇరుముళ్ళు ఇస్తున్నారు, ఎన్నో చోట జరుగుతున్నాయి. కాబట్టి అక్కడికి వెళ్ళలేని వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో మాల వేసుకోవచ్చు, ఇరుముడి కట్టవచ్చు, దీక్ష విరమించవచ్చు, దోషం లేదు. అక్కడ అయ్యప్పకి ఇచ్చినట్టే. మాల వేసుకుంటే శబరిమలకి వెళ్ళాలి, వెళ్ళండి, పుట్టినందుకు ఒక్కసారైనా వెళ్ళండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న అయ్యప్ప కూడా మీ అయ్యప్పే. అందుకే ఏమన్నారు స్వామిని, ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప సర్వాంతర్యామి స్వామి అయ్యప్ప, శరణమయ్యప్ప.